మన ప్రైమ్ మినిస్టర్ కోల్కతాలోని జిఆర్ఎస్ డెవలప్ చేసిన 3 కొత్త యుద్ధ నౌకల్ని అధికారికంగా ఇండియన్ నేవీలోకి చేర్చారు. ఇవి కంప్లీట్ గా ఇండిజినస్ టెక్నాలజీ తయారైనవి. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. వాటి డీటెయిల్స్ చూసినట్లయితే ఆ 3 యుద్ధ నౌకలు ఏంటంటే ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సన్సోదక్, ఐఎన్ఎస్ ఆగ్రే. ఐఎన్ఎస్ దునాగిరి యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ప్రాజెక్ట్ 17A కి సంబంధించిన షెల్ట్ ఫ్రిగేట్. ఇందులో చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్ లైక్ బ్రహ్మోస్ అండ్ బరాక్ 8 కూడా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఐఎన్ఎస్ సన్సోదక్. దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇది లార్జ్ సర్వే వెసల్, ఎస్పెషలీ ఓషనోగ్రఫిక్ స్టడీస్ కి, అలాగే ఓషన్ మ్యాపింగ్ కి అండ్ నేవిగేషన్ కి చాలా యూజ్ అవుతుంది. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ ఆర్గే. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్షిప్ that can be used in shallow water. అండ్ ఇది యూజ్ చేసినప్పుడు మన శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి వచ్చే థ్రెడ్స్ ని మనం యూటిలైజ్ చేయవచ్చు. ఈ యుద్ధ నౌకల్ని ఇండియన్ నేవీలోకి ఎందుకు చేర్చారు, దీని వెనకాల రీజన్స్ ఏంటో చూసుకున్నట్లయితే ఇండియా యొక్క సెక్యూరిటీ బలపరచడం, అలాగే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గించి మన ఇండియాలోనే ప్రొడక్షన్ చేసినట్లయితే ఆత్మనిర్భర్ భారత్ కి బూస్ట్ వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల మేక్ ఇన్ ఇండియా ముందుకు తీసుకువెళ్ళడం దీని యొక్క లక్ష్యం. అలాగే ఈ నౌకల్ని చేర్చడం వల్ల మన డిఫెన్స్ లో కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అంతేకాదు ఇండియన్ నేవీ యొక్క వార్ఫేర్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి యూపీఎస్సీలో జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.